కార్మికుల సమస్యలపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత మరోసారి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రామగుండం OCP3 బేస్ వర్క్షాప్ లో కార్మికులతో సమావేశమయ్యారు. ఆమె సింగరేణిలోని ఇప్పటికీ బ్రిటిష్ పాలన కొనసాగుతుందని, కార్మికులను వేధిస్తున్నారని ఆరోపించారు. గతంలో తమ వల్ల జరిగిన తప్పులకు క్షమాపణలు చెబుతూ కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం పోరాటం కొనసాగిస్తామన్నారు. అవకాశం ఇస్తే సింగరేణిలోని మంచి మార్పు తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ఎందుకంటే ఎవరమైనా మనుషులం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మన వల్ల తప్పు జరిగినప్పుడు తప్పు జరిగిందని ఒప్పుకోవాలి, దాన్ని సవరించుకొని కొట్లాడుకుంటూ ముందుకెళ్ళాలి. చాలా బాధ అనిపించింది ఈ సింగరేణి బాయిబాట యాత్రకు వచ్చే ముందు. ఓపెన్ కాస్ట్ కార్మికుల సమస్యలు ఏంది అంటే, అక్క మీరానా TBG కేసులో ఉన్నప్పుడే ఆ నిర్ణయం వల్ల ఒక్కొక్కరికి 2.5 నుంచి 3 లక్షల రూపాయలు సంవత్సరానికి నష్టం వస్తూ ఉంది EP ఆపరేటర్లకు అని చెప్పినారు. అందుకనే క్షమించమని మిమ్మల్ని కోరుతూ మళ్ళీ ఆ హక్కును పొందే విధంగా మీ తరఫున నిలబడి మాట్లాడి సాధించుకొస్తానని కూడా మీకు నేను మాట ఇస్తా ఉన్నాను. ఎందుకంటే